ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రవి అక్కి వచ్చేసారా? అబ్బాయి నువ్వు కూడా వచ్చావా? నువ్వు రావనుకున్నాను అబ్బాయి. వచ్చే మూడ్ లేదు నాకు. వీళ్ళే బలవంతంగా తీసుకొచ్చారు. నేను కూడా అదే చెప్పాను అబ్బాయి, ఈ పూజలు కళ్యాణాలు అవసరమా అని చెప్పి. అయినా మనకేం మంచి జరిగిందని? నువ్వా మాయని మనస్ఫూర్తిగా ప్రేమించావు, కానీ ఆ రాకేష్ గడు నీ మాయని దూరం చేసేశాడు. ఇక నా తమ్ముళ్ళ పరిస్థితి అంటావా? లవ్ ఫెయిల్యూర్. ఇక నా పరిస్థితికొస్తే మరీ ఘోరంగా ఉంది. ఫెయిల్యూర్స్ అన్నీ నా చుట్టే వైఫైలా తిరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కళ్యాణాలు అవి అవసరం అంటావా? రాముల వారి కళ్యాణం చూస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ఓ ఆ శ్రీరాముడు పడిన కష్టాలతో పోలిస్తే మనం పడేవి ఏం కష్టాలు చెప్పండి. ఓ లోక కళ్యాణం కోసమే సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తారు. అందుకే ఈ కళ్యాణం ఖచ్చితంగా చూసి తీరాలి. అవును, మా అమ్మ కూడా చెప్తూ ఉండేది, ఆ రాముల వారి కళ్యాణం చూసినా జరిపించినా దూరమైన వాళ్ళు దగ్గరవుతారంట. అచ్చం ఆ సీతారాముల్లానే. అంతేనంటారా? సరే అయితే పదండి పోదాం. అనయ్య అనయ్య ఏంటన్నయ్య ఎలా చేసావు? నీ వల్ల నాకు తిట్లు పడ్డాయి. ఏమైంది? కళ్యాణం టికెట్లు కొనే క్యూలో ఎవరో కావిడిని చూసి గౌరీ గారు అంటూ భుజమీ చెయ్యేసి పలకరించారు. తీరా చూస్తే ఆవిడెవరో. అన్నయ్య తప్పించుకొని వచ్చేశారు, నాకు మాత్రం తిట్లు పడ్డాయి. అంటే ఆవిడెవరినో ప్రొఫైల్ నుంచి చూస్తే గౌరీ గారి లాగే అనిపించారు. అందుకే మన గౌరీ గారే కదా అని కాస్త చనువుతో చెయ్యేశా. అబ్బా అమ్మా. అన్నయ్య ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఆడవాళ్ళంతా కలిసి కుమ్మేశారు. అయ్యయ్యో, నీకేమైంది? గుళ్ళో ఆడవాళ్ళంతా కలిసి దీపాలు వెలిగిస్తున్నారు. అన్నయ్య ఎవరినో చూసి గౌరీ గారు అనుకుని పరిగెత్తుకెళ్ళాడు. అన్నయ్య వెళ్ళిన స్పీడ్కి దీపాలన్నీ ఆరిపోయాయి. అక్కడ ఉన్నది గౌరీ గారు కూడా కాదు. అన్నయ్య కూడా వెళ్ళినందుకు తనేమో ఎస్కేప్ అయిపోయాడు, నేనేమో ఇరుక్కుపోయాను. ఏంటి శంకర్ గారు ఇదంతా? అంటే గౌరీ గారిని వాళ్ళ బాబాయ్ తీసుకెళ్లిన దగ్గర నుంచి నాకు మనసంతా గందరగోళంగా ఉంది. గౌరీ గారిని చూడాలనిపిస్తుంది, కానీ కుదరట్లేదు. ఏం చేసినా ఎవరిని చూసినా గౌరీ గారే కనిపిస్తున్నారు. మనకి బాగా దగ్గరైన వాళ్ళు దూరమైతే ఇంత భారంగా ఉంటుందని పదే పదే గుర్తొస్తారని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందా భయ్? అవునన్నయ్య, నేను కూడా ఏదో బుక్ లో చదివాను. ఇదొక సైకలాజికల్ ఫీలింగ్ అంట. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ట్రూ ఫీలింగ్ ఉన్నప్పుడే ఇలా కనిపిస్తారంట. అంటే గౌరీ గారికి నీ పైన ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి. అవునరా, వాళ్ళు ఎంతో అనుభవించి ఇలాంటి పుస్తకాలు రాస్తారా. అందుకే నువ్వు ఎక్కడ చూసినా గౌరీ గారే కనిపిస్తున్నారు. అవునా? అయితే ఇప్పుడు అబ్బాయి కూడా మాయ కనిపించిందనుకో, మాయ కూడా ట్రూ ఫీలింగ్ ఉన్నట్టేనా? అంతేగా అంతేగా. అంతే అంతే. ఇప్పుడు అవన్నీ ఎందుకు? గుళ్ళోకి వెళ్దాం పదండి. శంకర్ గారు, మాయ వచ్చిందా శంకర్ గారు? మాయ ఎప్పుడో వచ్చింది, లోపల మొత్తం సెట్ చేశా. పదండి పదండి పదండి. ఒక్కసారి డైలాగ్ అనుకుందాం. ఆగుము. నీ మనసులో ఉన్న అలికిడి మాకు తెలియను. అలికిడా? చిచి, అలజడి మాకు తెలియదు. స్వామీజీ, ఈ డైలాగ్ నీకు కాదు, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. ఏదో అయినట్టుంది స్వామీజీ. అభయ్ బాబు వచ్చాడు, మన పెర్ఫార్మెన్స్ చూపించాలి. ఆగుము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యో, జై శ్రీరామ్. ఆగు నాయనా, నీ మనసులో ఉన్న అలజడి మాకు తెలియను. బాబాయ్ ఏంట్రా ఇప్పుడు వచ్చాడో?
ఈయన ఎంట్రీ ఈ సీన్లో కాదు కదా. అదే అన్నయ్య నాకు అర్థం కావట్లేదు. ఎవరు స్వామి మీరు? సాధు పుంగవలం, భూత భవిష్యత్తు వర్తమాన కాలములు తెలిసిన వారం. నీ గురించి నాకు తెలియను, చెప్పమందువా? ఆహా మహానుభావా, నాకు మీ దర్శనం ఎన్నాళ్ళకు దొరికిందా? ఆశీర్వదించండి స్వామి. ఆశీర్వదించండి. ఆశీస్సులు ఆశీస్సులు. జై శ్రీరామ్. లే నాయనా, లే లే. ఆ, ఈయన యారీ బాబా అని రీసెంట్ గా హిమాలయాల నుంచి దారి తప్పొచ్చేశారు. గొప్ప సాధువు. స్వామి, మీతో మా కష్టాలు చెప్పుకోవాలి. ఇలా రండి స్వామి. రండి స్వామి, రండి రండి రండి. జై శ్రీరామ్. నువ్వు అసలు ఎందుకు వచ్చావు బాబాయ్? అంటే డైలాగులు మర్చిపోతానేమో, చెప్పేతో పని అయిపోద్ది కదని. గుర్తుపడితే మన పని అయిపోతుంది బాబాయ్. బాబాయ్, నీ ఎంట్రీకి నేను హింటిస్తాను కదా, అప్పటిదాకా వెయిట్ చేయి. ఏంటి వెయిట్ చేసేది? ఈ ఎండకి గడ్డం పెట్టుకుని బట్టలు వేసుకుంటే నాకు ఎక్కడెక్కడో మండిపోతుంది. నా క్యారెక్టర్ న్యాయం చేయండి ప్లీజ్. అబ్బా ఉండు బాబాయ్, నీ త్యాగం వృధా పోదులే. అంటే నీకు పుట్టబోయే కొడుకు కూడా నా పేరే పెట్టుకుంటావా? చిచ్చి. చిచ్చియా? రే, రే, రే. అబ్బాయి ప్రదక్షిణలు స్టార్ట్ చేశారా? అదిగో మా ఎక్కడుంది? అదుగుదు అక్కడ ఉంది. ఇదిగో ఒక్క డైలాగ్ మిగిలిపోయింది. అవే బాబు అబ్బో బాబాయ్. చెప్పనివ్వండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పినా కూడా నన్ను ఇంకా ఫాలో అవుతున్నావా? బుద్ధి లేదా నీకు? లేక నన్ను మోసం చేయడానికి మళ్ళీ ఇంకో ఛాన్స్ కోసం వచ్చావా? మాట్లాడు. నీలాంటి మోసగత్తె మొహం కూడా నేను చూడదలుచుకోలేదు. అబ్బాయి, ఏంటి ఎవరి మీద కేకలేస్తున్నావు? హకీ, ఇందుకేనా నువ్వు నన్ను పట్టుపట్టి గుడికి తీసుకొచ్చింది? తను ఇక్కడికి వస్తుందని నీకు ముందే తెలుసు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య? అసలు ఎవరొచ్చారు? ఇంకెవరు? అదిగో ఆ మాయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.